ఏమే నేను ప్రెగ్నెంట్ ని కాలేను, నాకు గర్భసంచి తీసేసారంటుందమ్మా. నాకు నాకు పిల్లలు పుట్టారంటుంది. అమ్మ నన్నేం చేయొద్దమ్మా. సహస్ర, నా మాట విని తనని వదిలేయి. పద్మాక్షి గారు, ఏంటండి ఇది? సహస్ర, ఏం చేస్తున్నావు? నిన్ను నిన్ను చంపేస్తానే, చంపేస్తాను, చంపేస్తాను. సహస్ర, సహస్ర, తను చెప్పింది నిజం, తను చెప్పింది నిజం, తను చెప్పింది నిజం. నీకు నిజంగానే గర్భసంచి లేదు. నీకు పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టరు, పుట్టరు. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు గర్భసంచి దెబ్బతిండం వల్ల తీసేయాల్సి వచ్చింది. అయ్యో, ఆగవే. సహస్ర, సహస్ర, నా మాట విను. సహస్ర, 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 ఆగు. సహస్ర, ఏం చేస్తున్నావే? పిల్లలు పుట్టకపోతే ఎందుకమ్మా నేను బతకటం? ఇంకా నాకు నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే ఆ ఇంటి కోడలు అవుతానా? నన్ను బావకి భార్యగా అంగీకరిస్తారా? బావలేని బతుకున్నా కొత్తమ్మా, బావలేని బతుకున్నా కోసం, బావలేని బతుకు నేను బతకలేనమ్మా, నేను బతకలేను. నా మాట విను సహస్ర, నేనున్నాక నీకు ఏ ప్రాబ్లము రానివ్వను. నీకు విహారికి కలిపి పిల్లలు పుట్టే అవకాశం కోసమే ఈ డాక్టర్ గారిని కలిసింది. అవును సహస్ర, కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఏ ప్రొసీజర్ ని ఎంచుకోవాలో తెలిస్తే అప్పుడు అవి ఫాలో అవుదాం. ఆ ప్రొసీజర్ తెలుసుకోవాలంటే ఎలాగైనా విహారిని కూడా ఇక్కడికి తీసుకురావాలి. వాడికి తెలియకుండా టెస్ట్లు చేయించాలి. అవును సహస్ర, మీ బావని తీసుకురా. నెక్స్ట్ హాఫ్ అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఆవేశపడకు, డాక్టర్ గారు చెప్పింది చేద్దాం, ఓకేనా?